కాదు మీకు దేని మీద కసి అండి? నాకు ఎలాంటి అడిగితే కసి. గారు అమలాపురం పరువు నిలబడేశారని చెప్పి ఎంత వేస్తున్నారు కదా కాబట్టి. ఏం ఆతిథ్యం ఉండాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలిసి ఎంత బాగా సపోర్ట్ చేశారు, అలా నిలబడిపోయారు ఢిల్లీ. మా బంధువులండి, మా నాన్నమ్మ సొంతూరు. అంతమంది బంధువులు ఎలా? నువ్వు బంధుత్వం పెంచుకుంటేనే బంధుత్వం అసలు. మీరు పెంచుకోకపోయినా వాళ్ళు పెంచుకుందామని చూస్తారు ఎవరు వచ్చినా. అమలాపురం పేరు నిలబెట్టారన్న వాళ్ళందరూ నమ్మకాన్ని నిలబెట్టారు మీరు. మీరేం నా నుంచి చేతితో పట్టు కూర్చున్నారు. సెల్రా సెల్లో నేనేం పూతాను లేదు. మంచి ఫ్లోలో ఉన్నాడు. 10 years అతను గోదావరి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రాజ్ కుమార్. అంత ఫాలోయింగ్ ఉంది అతనికి. మీరు ఎప్పుడైనా పోటీ చేస్తే మాత్రం ఇండిపెండెంట్ గానే పోటీ చేయండి. ఎందుకంటే మీకు మూడు కులాల ఓట్లు ఉన్నాయి. కులం కంటే బోరయ్య దగ్గర చూడండి. నాకు మొక్క వేయాలంటాం, తుమ్మేటు, ఇవన్నీ నేను రియల్ లైఫ్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు తినంటారా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రేమ దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే మేము ఆయి సినిమా చూసామండి. మేము కూడా గోదావరిలోనేనండి. మేము ఆయి మొదలెడుతున్నామండి ఇంటర్వ్యూ. సో మీరు కూడా చూసేయండి. ఆయి టీం ఉన్నారని చెప్పి ఎవరున్నారంటే అమలాపురం అండి. స్టార్ట్ చేయండి మరి. ఓకే, అదే మీ అక్కడ వెనకాల పేర్లు కూడా కనిపిస్తున్నాయి. పేరు మామూలుగా లేదు. మేము ముగ్గురు వెళ్ళిపోతాం, మీరు మాట్లాడండి. అమలాపురం స్టార్ట్ చేయి. గడియారం స్తంభం దగ్గర నుంచి మీరు ముగ్గురు వెళ్ళిపోతారా? ఎందుకు ఈయన వదిలేండి, మొహమాటానికి ఈయన ఎందుకు పక్కన తీసుకెళ్ళడం? మీరు మొదటి నుంచి ఆవిడ మీద కన్ను ఉంది. మీ ఫ్రెండ్ అలాగే లేడు కదా అని చెప్పి. నువ్వు ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇంటర్వ్యూ చెప్పు. ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అక్కడి చేశారు? నుంచి స్టార్ట్ చేసావు. నేనా? ఆ, ఎప్పుడు? నువ్వు కెమెరా పాపం అక్కడ ఉంటే వాళ్ళమ్మ కెమెరా వైపు చూస్తావు అనుకుంటే అంటే ఫంక్ వేసుకోలేదేంటి? అదే అది ఇప్పుడు చెప్పు. కెమెరాకి ఫేవర్ చేస్తాం. ఇది కెమెరా పెట్టారు ఇక్కడ, నువ్వు ఆ కెమెరాకి ఫేవర్ చేస్తావు. సినిమా చూసాడు డార్లింగ్ నిన్న? చూసాను నేను. స్టార్ట్ చేయి. సో కాదు, అక్కడే స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఆయన మళ్ళీ ఆయన కసి పెరిగిపోతా ఉంటుంది మళ్ళీ. కాదు మీకు దేని మీద కసి అండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక వచ్చిన వాడిని ఆడుకుంటూ ఉన్నారు, ఒకటి చూసాను. నాకు ఎలాంటి అడిగితే కసి. డైరెక్ట్ ఇంటర్వ్యూ. కాదు, ఇప్పుడు బేసిక్ గా మనం స్క్రీన్ నేమ్ ఒకటి మార్చుకుంటూ ఉంటాం స్క్రీన్ కోసం, లేదంటే మన పేరు వైరల్ అవుతూ ఉంటది. బట్ మీరు ఇంటి పేరుని వైరల్ చేస్తున్నారు. చాలా మంది కసిరెడ్డి అంటే ఇంటి పేరే కదా. చాలా మంది మీరు రాజ్ కుమార్ అని కూడా ప్రస్తావించట్లేదు, కసిరెడ్డి అన్న అంటున్నారు. ఇది ఏంటి, ఇది ప్రౌడ్ గా తీసుకోవచ్చా, లేదంటే మళ్ళీ కసి గురించి ప్రస్తావిస్తున్నారు కదా? ఏదైతే ఉందో అదే పడుతుంది. ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఆయన పేరులో ఉంది, ఆయనలో కూడా ఉంది కసి. ఎస్, యాక్ట్ చేయాలని కసి. ఎందుకంటే ఏంటి మీరు Entertain మీరేమిట్లు చేయాలని కసి. మీరేమిట్లు మనం ఒకటే మళ్ళీ తెలిసింది అడుగుతాం. బొబ్బట్లు అంటే అమ్మా వీడికి తెలుగు అర్థం అవట్లేదు కానీ 75% అర్థమవుతా లేదని ఏది పడితే అది మాట్లాడేస్తాం. బొబ్బట్లు ఇస్ మై ఫేవరెట్. లైక్ కోవా పూరి, పూతరేకులు, పాలకోవా, బొబ్బట్లు. అది ఓకే. సో కమెంట్స్ చూసుకున్నారా? అంజుబాబు గారు అమలాపురం పరువు నిలబడేశారని చెప్పి ఎంత వేస్తున్నారు కదా కమెంట్. కాదు, ఊర్లో పల్లె వెలుగు బస్సు ఎక్కాల్సినప్పటి నుంచి అది మానేసి దిగిపోయి హైదరాబాద్ బస్సు ఎక్కి వచ్చేసారు. ఎప్పుడు వచ్చారు అలాగా? ఛాలెంజ్ చేసి వచ్చి ఉంటారు కదా. ఛాలెంజ్ ఏమి కాదులేండి, మామూలుగా అదే ఎవరైనా ఇండస్ట్రీకి వెళ్తారంటే మనకి అంతా తిలకం దిద్ది పంపించారు కదా, తిట్టి పంపిస్తారు కదా. అట్లాగే వచ్చాము. అదే 10 years అవుతుందండి వచ్చి, 10-12 years. సో అంటే ఇప్పటికి ఎవరన్నా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారా, అజయ్ కొంచెం మాకు ఫోటో తీయించరా అని మీ ఫ్రెండ్స్ అడుగుతారండి. అందరు హీరోలతో చేయించమని అడుగుతారు. మహేష్ బాబు గారితో అడుగుతారు, పవన్ కళ్యాణ్ గారితో అడుగుతారు. వాళ్ళకి ఏదో మనం ఏదో ఇండస్ట్రీలో ఉన్నామంటే ఏదో వాళ్ళిద్దరు వాళ్ళగా పొద్దున్నే లేచి మనకి ఆయి చెప్తారు, బాగా చెప్తాడు, ఫీల్ అవుతారు. రా ఫోటో తీసిరా అని అడుగుతారు. ఏంట్రా ఫోటో, నేనే తీసుకోలేదు ఫోటో అని అది జరుగుతూ ఉంటాయి. అది చాలా లైట్ అండి వాళ్ళకి. మనం ఇక్కడ రెస్పెక్ట్గా మాట్లాడతాం కానీ వాళ్ళు అసలు వాళ్ళు ఏదో ఇంట్లో ఉన్న ఒక దానిలాగా ఆ ఫోటో ఈ ఫోటో అని అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇక్కడికి వస్తే తెలుస్తుంది అది ఆ విషయం ఏంటంటే. అందుకే మీరు యాక్టర్లనే తీసుకెళ్ళిపోయారా ఊరు? యాక్టర్ అంటే కథ అక్కడ సెట్ అయిందండి, దాని గురించి తీసుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత అక్కడ రోడ్ల మీద షూటింగ్ జరుగుతున్నప్పుడు మా కసి అన్నకి బాగా ఫ్యాన్స్ బాగా పెరిగేవారు యాక్చువల్గా. డాక్టర్ సంబంధం డాక్టర్ అట్లా చాలా అది మంచి. యాక్చువల్లీ మేము ఆ రమ్య క్యారెక్టర్ అటు సుబ్బు క్యారెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసాం, అంటే అలాంటి క్యారెక్టర్ ఆయన ఉంటుందేమో అని. హరి క్యారెక్టర్ కాబట్టి అది చేయకుండా నాకు ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. అది లేదండి. సుబ్బు క్యారెక్టర్ వచ్చినప్పటికి క్యారెక్టర్లోనే చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది. వాడు ఏంటంటే ప్రేమించిన అమ్మాయిలో ఆడు ఇంకా నా ఫ్రెండ్ అని ఒక చాలా జెన్యూన్ ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, చాలా ఇన్నోసెంట్. ఈడు హరిగాడు దొంగ కొడుకు. ఆడేంటంటే వాడు చేస్తూ ఉంటాడు ఏది దాన్ని ఏమంటారు వార్న్ చేస్తూ ఉంటాడు, అరే ఇది సుబ్బు ఇది కాదురా ఎక్కడో చుక్కలు కలుగుతున్నాయి. ఈ కొంచెం తెలివైనడు వాడు, చాలా పాపం చాలా జెన్యూన్. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ ఆ టైప్. అందు గురించి అతనిలో సుబ్బు క్యారెక్టర్లోనే జెన్యూన్గా ఒక ఫన్ ఉంది. హరి క్యారెక్టర్ వచ్చి ఫన్ దీనివల్ల తీసుకురావాల్సి వచ్చింది. అందుకే హరి క్యారెక్టర్ వచ్చేసి మనము అక్కడ వాలంటీర్లా పెట్టి అక్కడ ఏదో అతను ఇన్నోసెన్స్ అంటే బ్రిడ్జ్ మీద కార్తిక్ ఫ్రెండ్ గా నేను ఇన్నోసెన్స్ అంటే చాలా ఐ వాంట్ దిస్ ఎస్ ఇలాగే ఐ వాంట్ దిస్ ఫ్రెండ్షిప్ ఒక తిరిగి తక్కువ క్లోజప్ కూడా అది ఉంటుంది, ఆ రియాక్షన్ ఉంటుంది. ఎంత ఇన్నోసెంట్గా ఇచ్చాడంటే అబ్బాయి అంటే ఎంత ఇన్నోసెంట్గా ఇచ్చాడంటే చాలా బాగా చెప్పాను. అప్పుడు అసలు ఓవర్ డ్రామటైజ్ కాకుండా చాలా నీట్గా జెన్యూన్గా ఫీల్ అవ్వాలంటే చాలా జెన్యూన్గా ఒక టేక్లో మాత్రం అతను చేసాడు. అలా అసలు చాలా జెన్యూన్గా కాదు, అదే రెండింటికి చేయించాడు. చాలా జెన్యూన్గా కావాలి, చాలా జెన్యూన్ ఎమోషన్లా కనపడాలి అన్నప్పటికీ అది అట్లా చాలా బాగా చేశాడు. కానీ నిజంగా చాలా మంచిదనం ఆయన దగ్గర ఉండి రూమ్ అరేంజ్ చేయడం అంటే అది నరకం, అది బాధ, అది బాధ బోరు పక్కల పట్టు బుట్టంలాగా ఉంటుంది. ఈయన క్యారెక్టర్ కి ఇది మెయింటైన్ చేశారు కదా, సేమ్ మన ఊర్లో ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో మనుషులు. అవునవును. కానీ అంకిత్ని ఆ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే చాలా బాడీ లాంగ్వేజ్ కూడా చాలా సూపర్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశాడు. అది ఎలా లాతో ఉంటాడు యాక్చువల్గా, భలే ఉంటుంది బాడీ లాంగ్వేజ్, సూపర్ ఉంటుంది. ఆ కంగారు ఆ వెంగర్తనం అనేది చాలా బాగా సూపర్గా చేశాడు నిజంగా అంకిత్. బండి కొత్త చాలా చాలా ఇష్టం నాకు. యాక్చువల్గా మీకు అదే ఒరిజినల్గా అక్కడ ఉన్న కుర్రాడు హీరో గారి దగ్గరికి వచ్చినప్పటికి కూడా ఇక్కడ మనకు యాక్చువల్గా మన ఊర్లో మీకు తెలిసే ఉంటుంది దుబాయ్లో ఉంటారు లేదా హైదరాబాద్లో ఉంటారు మన సైడ్. అలాగే హైదరాబాద్లో ఉన్న ఒక కుర్రాడు ఊరు వెళ్తే ఎలా బిహేవ్ చేస్తాడు అలాగే అంత హీరో గారు కూడా చాలా బాగా చేస్తారు. ప్రీ క్లైమాక్స్ వచ్చే సీన్ ఫాదర్ మీద మాట్లాడే ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. నిజంగా ఆ సీన్ చూస్తున్నప్పుడు నాకే భలే అనిపించింది, అబ్బా భలే చేసాడు కదా. మన ఏదో మన యాక్చువల్గా మన సైడ్ ఫాదర్తో అట్లాగే మాట్లాడతాం, 4 మాటలు టప్ప అనేటి మళ్ళీ బయటకు వెళ్తాం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ కూర్చొని భోజనం చేస్తాం. ఆ టైప్ అంత బాగా చేశాడు. ఇంకా దారుణంగా అంటారు ఇత్తనం. అదే అదే అమలాపురం కాబట్టి ఈ విషయం అని చెప్పాలి ఖచ్చితంగా. అసలు మేమందరం అక్కడ 40 రోజులకు పైగా షూటింగ్ చేసుకోగలిగాం. ఆ చుట్టుపక్కల ఊర్లన్నింటిలో మేము అంత బాగా షూట్ చేసుకోగలిగామంటే ఏం ఆతిథ్యం ఉండాలి అక్కడ ఉన్న వాళ్ళందరిది. అసలు ఎంత బాగా సపోర్ట్ చేశారు. ఒకటి ఆబ్వియస్లీ ఆయనది సొంతూరు కాబట్టి అక్కడున్న వీళ్ళ తమ్ముడు గారు బుజ్జి గారు కానీ ప్రసాద్ గారు కానీ వీళ్ళ బావగారు కానీ వీళ్ళందరూ కూడా అసలు అలా నిలబడిపోయారు ఢిల్లింగ్. అసలు ఎన్ని లొకేషన్లు అన్నా ఎన్ని ప్లేసులు అన్నా అవసరం లేదు, వాళ్ళు ఎవరో నిజంగా. అంటే మేము కొంచెం ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం. అండ్ ఇంకోటి అసలు ఆటగాడి క్యారెక్టర్ అసలు తాతగారు చేసింది. ఒక దగ్గర ఆయన వచ్చిన రోజు ఒంట్లో బాలేదు ఆయనకి, అక్కడ లొకేషన్లో ఉన్న వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టాం ఆయన చాలా సేపు. మా బంధువులండి, మా నానమ్మ సొంతూరు అది. ఇదిగో చుట్టూ బంధువులే బేసిక్గా, అది నా ఉద్దేశం. అంతమంది బంధువులు ఎలా నువ్వు బంధుత్వం పెంచుకుంటేనే బంధుత్వం వస్తుంది. ఆ విధంగా అసలు వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటారంటే మీరు పెంచుకోకపోయినా వాళ్ళు పెంచుకుందాం అని చూస్తారు ఎవరు వచ్చినా. రైట్, వాళ్ళందరికీ కూడా అసలు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాకు తెలిసి ఇది అమలాపురం పేజ్లోనే ఎక్కడ మీరు ఏం చేయాలి వాళ్ళకి రీచ్ అయ్యేలాగా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. సినిమా అంత సునాయాసంగా ఏ ఇబ్బంది లేకుండా అవ్వడానికి ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషను వీళ్ళ కుటుంబ సభ్యుల వల్ల జరిగింది. వాళ్ళ దగ్గర ఉండే సినిమా అంటే హైదరాబాద్ గీతాట్స్ ఎంత గీత సైట్స్ అయినా మనం వెళ్ళి అక్కడ మారుమూల లొకేషన్లో నువ్వు ఎవరితో మాట్లాడి లొకేషన్ సెట్ చేస్తాం. అయ్యేం ఇక్కడ వద్దు వెళ్ళిపోండి అంటే ఏం చేయలేము మేము, ఇంకెక్కడైనా చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా జస్ట్ వాళ్ళు వెళ్ళి మాట్లాడి స్వామిగారి తాలూకా లేకపోతే ఈ తాలూకా డన్ చేసుకోండి అని ఒక ఇన్సిడెంట్ కూడా అయింది కదండి. అసలు మనం ఏదైతే బడ్డీ కొట్టి సెటప్ చూస్తున్నామో
అక్కడ ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆయన ఎవరో లొకాలిటీలో అతను వాళ్ళు ఎవరో వచ్చారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆయన ఏమో ఇవి ఆర్ట్ సామాన్లండి ముట్టుకోవద్దు అనేది చెప్పడం జరిగింది. ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు వాగ్వాదం పడితే అక్కడున్న ఆ వీధిలో ఉన్న పెద్ద ఆయన ఒకళ్ళు వచ్చి ఆయనకి సినిమా పరిస్థితులు అర్థం చేసుకొని ఈ రోజు ఇక్కడ షూట్ అవ్వకపోతే ఎంత లాసో తెలిసి ఆ ఎవరైతే ఆ లొకాలిటీలో గొడవ పడుతున్నా అతను పక్క తీసుకెళ్ళి ఆ షూటింగ్ చేసుకొని నువ్వు పోయి ఇంట్లోకి గొడవ లేదు మీరు కంప్లీట్ చేసుకోండి అని చెప్పారు. అంటే వాళ్ళ అంత అవగాహనతో ఉండి సినిమా ముందుకెళ్ళాలని ఈరోజు అసలు అమలాపురం పేరు నిలబెట్టారని వాళ్ళందరూ నమ్మకాన్ని నిలబెట్టారు మీరు. సూపర్ అసలు ఆ విషయంలో. సో ఏంది మీరేంది దాని నుంచి చేత్తో పట్టు కూర్చున్నారు? మంచి ఫ్లోలో ఉన్నాడు. మరి ఆ ఊరే అంత కదా ఏం చేస్తావు ఇంకా. కానీ మీకు గోదావరి జిల్లాలకి ఏదో తెలియని సంబంధం వచ్చినట్టు అక్కడి నుంచి గోదావరం తెలుసు సినిమాల్లో అన్న ఓకే అలా అంటూ ఏ సినిమాల్లో కూడా పెట్టుకోవడం అనేది వేరు కదా. మాక్సిమం కవర్ అవుతున్నాయి అక్కడే, మళ్ళీ సొంత ఊర్లోనే తిరుగుతూ ఉంటారు నాకు తెలిసి. ఏది షూట్లు చాలా అన్న, ఇప్పుడు రాజావారి రాణివారు కావచ్చు, బెదిర్లం కావచ్చు, ఇది కావచ్చు. యాక్చువల్గా ఆయన ఇంకొక 2029 ఇంకో 10 years అతను గోదావరి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. ఏ నియోజకవర్గం అవును, 42 నియోజకవర్గాలు ఎన్నో ఉంటాయి మొత్తం మీద. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రాజ్ కుమార్. అంత ఫాలోయింగ్ ఉంది అతనికి. ఎవరు వెళ్ళినా సరే ఒకడు చౌదరి గారు అంటాడు, ఒకడేమో కసిరాజు అంటాడు, ఇక ఒకసారి కసిరెడ్డి ఒకడు. అంత అంత అసలు మన సినిమాలో డైలాగ్ ఉంది కదా, కాస్ట్లు మారగలరా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి మారిపోతుంది. అది యాక్చువల్గా మీరు అన్నట్టు లొకేషన్స్ వైజ్ వచ్చినప్పుడు మాట్లాడినప్పటికీ నేను యాక్చువల్గా ఈ చాలా సినిమాలు గోదావరి సినిమాలకి చాలా సినిమాలు చేస్తుంటాను. మీకు తెలిసి ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. నేను లొకేషన్ ఎక్కి సినిమా అలా ఓకే, నేను కథ రాసుకున్నప్పుడు ఇక్కడ ఓకే అవ్వకముందే నేను మా అన్నయ్య కలిపి మా బుజ్జి అంటారు మా అన్నయ్య, అది యాక్చువల్ అప్పుడు మేము 10 రోజులు తిరిగాం యాక్చువల్గా లొకేషన్స్. ఆ 10 రోజులు తిరిగిన తర్వాత అన్ని లొకేషన్స్ పలానా ఇల్లు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ లొకేషన్ ఎక్కడ అన్నీ అప్పుడు ఒకసారి నేను ఒకసారి ఎక్కి చేశాను. ఆ తర్వాత ఇక్కడ గీతాస్లో ఓకే అయిన తర్వాత నేను నా ఫ్రెండ్ నవీను మళ్ళీ మా అన్నయ్య ముగ్గురిని కలిపి మళ్ళీ ఇంకోసారి ఎక్కిచేసాం. ఎక్కిచేసి అందులోంచి ఉన్న స్కూటీ చేసి ఆ ఇల్లుల కోసమే యాక్చువల్గా 100 ఇల్లులు చూసాం. పెంకుటిల్లు ఆ ఇల్లులో ఏంటంటే ఇల్లు ఉండాలి, ఎదురుకుండా ఒక కొబ్బరి తోటలు ఉండాలి, పైగా రోడ్డు ఉండాలి, ఆటో వచ్చి ఆగాలి కాబట్టి దడి ఉండే అది ఇలాగా అనుకోని అలాగా అన్ను అంది. ఆ ఇల్లులోంచి మేము ఈ ఇల్లు కరెక్ట్గా ఉంటుంది. ఆ ఇల్లు మాత్రం వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మొత్తం వర్షంలో ఆ డైలీ ప్రతిరోజు షూటింగ్ చేస్తుంటే ఆ బురద కదా మనకు తెలుసు కదా, బాడీ అంటారు, వెళ్తాం చెప్పులతో తొక్కేయడం, మొత్తం తొక్కేయడం. మళ్ళీ పాపం మా పొద్దున్న వచ్చినప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు. యాక్చువల్గా లొకేషన్కి వచ్చిన తర్వాత ఏవి స్వామి అని ఒక ఆయన మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, తర్వాత మా తమ్ముడు దుర్గా, వీళ్ళందరూ చాలా వాళ్ళు బాగా అవుతాయి. ఏవి స్వామి వాళ్ళ బంధువులు అయిపోయారు. ముందు మనం కలిపి తర్వాత బంధువులు అయిపోయారు. వాళ్ళు ముగ్గురు లేకపోతే వాళ్ళు చాలా సపోర్ట్. జాతర సెటప్ వచ్చేసి మీకు ప్రభ అంటారు కదా ఊళ్ళో, అది మా తమ్ముడు చాలా దగ్గరుండి అన్ని చేయించాడు. నైట్కి నైట్ ఒక 1 day అంత టైం ఉంది. అట్లా చాలా బాగా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా లేదు సెపరేట్ ప్రభ. యాక్చువల్గా అంత ప్రభ చేయాలంటే మన బడ్జెట్ సరిపోదు, కానీ దాన్ని మనం ఫ్లైవుడ్ వేసి మనం సినిమా ప్రభలాగా చేసాము. చాలా బాగా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా వాళ్ళ వల్లే ఇంత బ్యూటిఫుల్గా ఇంత సినిమా ఇంత మంచి లొకేషన్. యాక్చువల్గా మీరు సినిమాలు గోదావరి సినిమాలు చూసింది ఇటువంటి లొకేషన్లు ఎవరు కెమెరా పెట్టలేదు ఇప్పుడు దాకా. అంత బాగుంటుంది సినిమా. హైవే మీద రోజు పోలీసులు వస్తే కూడా హైవే మీద రాజు సెట్ చేశారు అంటే వెళ్ళి చెప్పి సార్ లారీ కట్టంగా వెళ్ళిపోయి సీన్ ఒకటి ఉంటుంది చూసారా. ఆ రోజు షూటింగ్ చేస్తుంటే హైవే నుంచి పోలీసులు వచ్చేసారు పర్మిషన్. లారీ మాట్లాడుకున్నదే కదా, మాట్లాడుకున్నది నేను అదే అనుకుంటున్నా. నేను ఈరోజు ఇక్కడ ఉంటుంది మాట్లాడుకోకపోతే లారీ మనం మాట్లాడుకో ఈ సినిమా అది ఆ టైంలో నిజంగా షూటింగ్ ఆపేస్తారన్న టైంలో అప్పుడు మినిస్టర్ విశ్వరూప్ గారు ఒక్క ఫోన్, యాక్చువల్గా గుమ్మల సురేష్ అని ఒక అతను రైట్ హ్యాండ్ విశ్వరూప్ గారి దగ్గర ఉంటాడు. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అనమాట. ఆయన ఒక్క ఫోన్ చేసి నీకేం పని గడియార స్తంభం సెంటర్ దగ్గర షూటింగ్ చేశారు, హైవేలో చేస్తుంది, నీకు ఏమవుతుంది, నువ్వు వెళ్ళిపో, వాళ్ళకి సెక్యూరిటీ పెట్టు అని వెళ్ళిపోయారు. అంత ఆ రికార్డింగ్ కూడా నేను విన్నాను. యాక్చువల్లీ అంత బాగా సపోర్ట్ చేశారు విశ్వరూప్ గారు.
దానివల్ల ఈ సినిమా ఇంత బాగా కంప్లీట్ అయింది యాక్చువల్లీ. యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఇంటర్వ్యూలో లేదు చూసారు మీరు, సిట్టింగ్ లో కూర్చొని మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు మొత్తం. ఆయన కూర్చునే విధానం మామూలుగా అంతే, కొంచెం ఇది కంఫర్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ అంటే ముందుగా ఇప్పుడు చూసి నేను షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ముందు ఆల్రెడీ తెలుసు ఆవిడని, ఎంత బాగా యాక్ట్ చేసిందంటే మన గోదావరి జిల్లా అమ్మాయిలాగే ఫన్, ఫంక్ మొత్తం స్లాంగ్ కావచ్చు. మీరు ఎవరో ఒకరు డబ్బింగ్ చెప్పించి ఉండొచ్చు, బట్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. బట్ మీకు ఎలా తెలుస్తుంది ముందు ఒక తెలుగు కూడా రాని అమ్మాయిని తీసుకొచ్చి ఒక గోదావరి స్లాంగ్లో అంత బాగా యాక్ట్ చేయించాలని? అసలు ఎలా నమ్మారు ఆ అమ్మాయిని? నమ్మడం అంటే ఈ అమ్మాయికి ముందు అయితే చాలా ప్రొఫైల్ చూసాం. యాక్చువల్ తెలుగు అమ్మాయి ఉండాలన్నది ఫస్ట్ టార్గెట్. తెలుగు అమ్మాయి ఉండాలన్న టార్గెట్ చాలా మంది అమ్మాయిలు చూసాము. తెలుగు అమ్మాయిలు మేబీ దొరకలేదు. ఒక అమ్మాయి నచ్చినా ఆ అమ్మాయి ఇంట్రెస్ట్గా లేదు. ఒక అమ్మాయి అయితే చాలా బాగుంటుంది అనుకున్నా, ఇంట్రెస్ట్గా లేదు. ఆ టైంలో ముంబై వెళ్ళి ఒక అమ్మాయిని ఆడిషన్ చేసాం. యాక్చువల్గా ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడే పెద్ద హీరో పక్కన వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే గ్లామర్ సినిమా అని అదని ఒక 6 నెలలు, ఆ అమ్మాయి కొంచెం 6 నెలలు వెయిట్ చేసాం, అది దొరకలే. చేయనన్నా చేయకపోతే ఆ టైంలో మనకి 9తో పాటు 9 ఆడిషన్ చూసాం. యాక్చువల్లీ వచ్చిన తర్వాత ఆడిషన్ యాక్చువల్లీ మాకు స్క్రిప్ట్ ఉండేది. స్క్రిప్ట్ గుర్తుందండి, కానీ ఆ స్క్రిప్ట్ వేసి ఆడిషన్ చేసి పంపించినప్పటికీ చాలా బాగుంది యాక్చువల్లీ. అప్పుడు డైలాగ్ ఎక్స్ప్రెషన్ కింద పడి దొరలాలి, కింద పడి. అప్పుడు ఈ అమ్మాయి రాషుడ్ బి రోల్ అనే ఏదో ఒక స్క్రిప్ట్ ఉంటుంది యాక్చువల్లీ. అదే స్క్రిప్ట్ ని అంకిత్ ముంబై నుంచి ఏ తెలుగు హీరోయిన్ అవ్వాలనుకున్న అమ్మాయికి కూడా ప్రతి ఒక్కరికి అదే స్క్రిప్ట్ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఆడిషన్కి మీకు ఏమైనా డైలాగ్ వచ్చాయంటే అదే స్క్రిప్ట్ వస్తుంది. ప్రెస్ వస్తారా అండ్ అది యాక్చువల్లీ ఆ స్క్రిప్ట్ అంత బాగా ఆ స్క్రిప్ట్లోనే అంత ఇలియరెన్స్ ఉంటుంది యాక్చువల్లీ. అలాగే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసాము. ఆడిషన్ తర్వాత మళ్ళీ లుక్ టెస్ట్ ఒక ఆడిషన్ చేసి చూసినప్పటికీ పర్ఫెక్ట్గా కుదిరింది ఈ అమ్మాయి అన్నట్టు. దాని మంచు లక్ష్మి గారిని ట్రోల్ చేస్తే మీరు సినిమాలో తీసుకుంటారు అనమాట? లేదండి, మేము మామూలుగా ఆయన డైలాగే చెప్పారు, అది మీ ఇంటెన్షన్. ఆయన జస్ట్ స్క్రిప్ట్ గురించి ఏదో చెప్పారు, మీ ఇంటెన్షన్ మీరు బయట. మీకు ఇలాంటి సీరియస్ డైలాగ్ లేవండి, మీరు చాలా అమాయకులు, మంచిగా మాట్లాడాలి మీరు. ఆయన సీరియస్ అయితే ఓకే ఒప్పుకుంటాం, కానీ కసిరెడ్డి గారు మీరు ఎప్పుడైనా పోటీ చేస్తే మాత్రం ఇండిపెండెంట్ గానే పోటీ చేయండి. ఎందుకంటే మీకు 3 కులాల ఓట్లు ఉన్నాయి. అప్పుడు కలిసి పోటీ చేయాలి. పార్టీ అంటేనే కులాలు కలుపుకొని పోవడం. మీరు 3 పార్టీలు పొత్తు పెడతారా? 3 పార్టీలు పొత్తు పెడతారు. పొత్తు అవసరం లేదండి. అన్ని కులాల వాళ్ళు అందరికీ ఓట్లు వేస్తారు సార్. ఈ కులానికి వేస్తారని ఎక్కడ ఉండదు. ఈ సినిమాలో ఎప్పుడు మంచిగా చేస్తే చెప్పింది కులం కంటే బోరయ్య దగ్గర చూడండి, బోరయ్య దగ్గర ఏముందో చూడండి. ఎన్ని జోకులు వేసుకునే వాళ్ళు నిజంగా చెప్పినప్పుడు కులం కంటే గొప్పది బోరయ్య దగ్గర షార్ట్ గ్యాప్ లో ఏముంది. కానీ ఎందుకంటే నిజంగా చెప్పరు, అది చూపిస్తారు అంతే. ఆ తర్వాత అతను చెప్తాడు, ఆయన లింక్ ఎత్తుతూ ఉంటాడు. నాకేంటి నిజంగా నేను అలాగే గూగుల్ క్యాష్ చెప్తాడు. తర్వాత మైమ్ గోపి గారు చెప్పరా, అక్కడ గూగుల్ క్యాష్ చెప్తారు. మీ ఇద్దరు కలిసి కథ చెప్పండి. లేదు సార్, ఎంటర్టైన్మెంట్ సార్. ఎంటర్టైన్మెంట్ ఎంత మంచిగా చెప్పినా ఒకటి ఏంటంటే ఇది కథ మొత్తం తెలిసిన రీవాచ్ వాల్యూ ఉన్న రిపీట్ వాల్యూ ఉంది సినిమా. అది చెప్తావని ఇది అనబోదు, అది చెప్పు. బట్ మళ్ళీ చూస్తాం, బికాస్ ఖచ్చితంగా చూడాలి. కథ గురించి కాదు కాబట్టి మెయిన్. అంటే కొబ్బరి బొండాలో ఇక్కడ ఎలాగో ఫోటోలో పెట్టారో, ఇక్కడైతే మనకి కొబ్బరి బొండం అంటే వెళ్ళి తెచ్చుకోవాలి ఇదంతా. అక్కడ ఏమంది దింపేస్తారో, తాగాలనిపిస్తే దింపి తాగిస్తూ ఉంటారు. మీరేంటి ఎక్కువగా తాగారా ఏమన్నా? ఎవడ చెట్టు ఎక్కి దింపుతాం. మీరే అలవాటు ఉంటారు కదా, మీరే ఎక్కేయగలరు కదా. ఎక్కేచ్చు, అలాగే ఎవరి చెట్లు పడతారు, చెట్లు ఎక్కితే ఏం చేస్తారు, వాళ్ళు కొడతారు. సరే ఆ రోజు ఇద్దరికి పెట్టించుకున్నాం. ఒక కప్పు మీరు తాగారు, ఒక కప్పు నేను తాగాను. ఇది ఎప్పుడు చూసారా? మీరు రమ్య గారితో ఫోన్ మాట్లాడుకుంటున్నప్పుడు, నువ్వు రమ్య ఇంట్లో పాలు తాగుతున్నప్పుడు మేము వేరే ఇంట్లో పాలు తాగాం. మీ ఫేవరెట్ సీన్ ఏది? రమ్య ఇంట్లో సీన్ బాగుందన్న.
ఈ సినిమాలో మీ ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ రమ్య. చూసారా అది? రమ్య హీరోయిన్ లా కనపడింది అది. రమ్య క్యారెక్టర్ ఏమన్నా మీ రియల్ లైఫ్ లో ఉందండి? లేదు. ఇన్స్పిరేషన్ ఉంటారు కదా ప్రతి క్యారెక్టర్ కి. అవన్నీ కూడా ఏంటంటే మీలాంటి వాళ్ళు చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యి చేసి రాసిన కాదు. నేను వేసుకోవడం ready. అది నిజమేనండి. ఈ సినిమాలో ప్రతి సీను ఎంత రియలిస్టిక్ గా ఉండడానికి కారణం ఏంటంటే రమ్య సీన్ పక్కన పెడితే ఎక్కడో ఒక నేను చూసినవి నేను విన్నాయి. యాక్చువల్గా బిర్యానీ తింటున్నప్పుడు మొక్కలు దాక్కుంటున్నప్పుడు నాకు మొక్క వేయాలంటాం, తుత్తు ఉమ్మేయటం, ఇవన్నీ నేను రియల్ లైఫ్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. అందుకే మీకు అంత న్యాచురల్గా అంత ఇదిగా ఉండడానికి కారణం ఏంటంటే ఫన్ అంత బాగా వర్క్ అవడానికి కారణం అది. రమ్య సీన్ అంటారా, కొంతమంది దగ్గర ఏదో ఒకరి దగ్గర విన్నాం, అది విన్న సీనే ఇక్కడికి ఇట్లా వచ్చింది అంతే. ఎవరికో జరిగిన ఎక్స్పీరియన్స్ అది. బట్ అంటే మీరు నేమ్ ప్లేట్స్ కూడా అంటే చాలా ఆర్గానిక్ గా ఉండడానికి వెంకటరామ థియేటరా, వెంకటరామ వాడారా? వెంకటరామ వాడినారు. అందులో ఇంకా మళ్ళీ రమా గురించి ఇంకేదో ప్రస్తావించారు, ఇంకో థియేటర్ కూడా. ఈ చాందిని డాన్స్ అబ్బా అది మామూలు ఫేమస్ కదా ఆ టైంలో. చాలా మిస్ అవుతున్నాం ఆవిడని. ఎలా ఎన్ని రోజుల్లో రాశారన్న స్క్రిప్ట్ నాకు ఇప్పుడు కొన్ని డైలాగులు గుర్తొస్తుంటే కొన్ని తీసాం డార్లింగ్. ఓకే, ఇది ఆ బ్రిడ్జ్ సీన్ ఉంది కదా, బ్రిడ్జ్ సీన్ దగ్గర అన్నయ్య కళ్ళు తుడుచుకొని నన్ను చూసిన తర్వాత బాధపడిన తర్వాత పుల్లైస్ వెళ్తుంటుంది పక్క నుంచి, ఎరా ఐస్ కావాలా అంటాను అనమాట. వద్దురా నేను తినడానికి కాదురా మండుతుంది కదా పెట్టుకుంటా అని అన్నట్టు ఇవన్నీ కొన్ని లేపేశారు. అది పక్కన పెడితే ఇంకొకటి కూడా ఆ రమ్య ఇంటి సీన్ ఎంత హిలేరియస్ ఉంటుందంటే నేను ఒకటి ఇచ్చి పంపిస్తా వీళ్ళు లోపల, అది కింద పడినంటే తొక్కుతాడు అనమాట. ఏంటిదంటే బబ్బులు ఇవ్వచ్చుగా నేనే వేసుకుంటానండి. బాగా హౌ అసలు ఎలా రాశారన్న అది అసలు ఆ థాట్ కానీ ఇవన్నీ నువ్వు స్క్రిప్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ. కాకపోతే మీరు అప్పుడు సిచ్యువేషనల్ కామెడీ యాక్చువల్లీ నువ్వు వేసుకునేది కాదు అయితే వేసుకుంటా. ఓకే, సో ఫైనల్గా ఒకటి మీకు చెప్పాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఆగస్ట్ అన్న గారు వర్షాకాలం, వర్షంలో తడిస్తే వైరల్ ఫీవర్ అవుతాం. మీ వైరల్ ఫీవర్ వస్తుంది, మీరు కూడా వైరల్ అవ్వాలన్నా బ్యాక్ టు బ్యాక్ 2 వారాలు పెట్టుకున్నట్టున్నారు. అంత ప్లాన్ చేసినట్టు డైరెక్ట్ అడిగేచ్చు కదా, ఏదో పెద్ద స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేది ముందు ఆయన మన చేతిలో లేదు కదా రిలీజ్ డేట్లు కానీ మనం అనుకొని చేసేది ఆ స్థాయి. సో ఆ స్థాయి ఇంకా హ్యాపీ దట్ ఇట్స్ హ్యాపెనింగ్. కొంచెం గ్యాప్లో వచ్చింటే బాగుండని అనుకున్నాను, బికాజ్ 2 పెద్ద సినిమాలు కెరియర్లో కొంచెం గ్యాప్ వచ్చింటే బాగుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. సో మీకు గోదావరి స్లాంగ్, గోదావరి డైలెక్ట్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి. అది కాకుండా ఏమన్నా రాయలసీమ సంథింగ్ నేను అయ్యే చేస్తున్నాను అంతే. ఎందుకంటే నా స్ట్రెంత్ ఇది. నాకు వేరే లాంగ్వేజ్ మాట్లాడాలంటే నేను నేర్చుకుని చెయ్యొచ్చు, బట్ ఎక్కడో ఒక చిన్న ఇది ఎంత మాట్లాడినా అది మనం తీసుకురాలేము. ఓకే వీళ్ళు చేస్తున్నాడు, యాక్ట్ చేసాడు అనేది తెలిసిపోద్ది. సో నేను దానికోసమే చాలా క్యారెక్టర్లు వచ్చినా సరే నేను జెన్యున్గా చెప్తాను, సార్ నాకు రాదు సార్ అలా స్లాంగ్, ఎందుకంటే నాది ఈ స్లాంగే, నేను ఇదైతేనే నాకు, ఎందుకంటే నీకు స్లాంగ్ మారితే నీ బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది, ఈజ్ మారిపోద్ది, బాడీలో ఈజ్ పోతుంది. ఎందుకంటే నువ్వు ఫోకస్ స్లాంగ్ మీద పెడతావు, ఈ బాడీ లాంగ్వేజ్ పోతుంది. స్లాంగ్ మాట్లాడుతుంటే ఒక పక్క కరెక్ట్గా చేస్తున్నావా లేదా అని ఒక అనుమానం వస్తుంది. సో దానికోసం అలా కూడా నేను 2-3 సినిమాలు చేశా. అవసరం లేదండి మీరు ఇదే మాట్లాడాలండి, ఇదే మాట్లాడండి సరిపోద్దని నేను చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, రిలీజ్ కూడా రెడీగా ఉన్నాయి, తొందరలో రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు గోదావరి జిల్లాల డైరెక్టర్లు అయితే, లేదంటే గోదావరి జిల్లాల గురించి ఐడియా ఉన్నా ఆ డైలెక్ట్ గురించి, వాళ్ళు మీకు డైలాగ్ రాస్తారు కంప్లీట్. ఒకవేళ వాళ్ళే తెలంగాణ వాళ్ళు సంథింగ్ అయింది అనుకోండి, డైలెక్ట్ గురించి పెద్దగా తెలియదు, వాళ్ళు వేరే డైలెక్ట్లో రాస్తారు, దాన్ని మీరు ఓన్ చేసుకుని ఏమైనా మారుస్తూ ఉంటారా? లేదు డైలాగ్స్ సేమ్ అదే డైలాగ్ నువ్వు ఎలా చెప్తావు అంతే, డైలాగ్ ఏం మార్చాను చిన్న అక్కడ ఏమన్నా సార్ మీ స్లాంగ్లో ఇది ఎలా ఉంటుందో తెలీదు, మీకు తగ్గట్టు ఆ స్లాంగ్లో చెప్పండి అంటే చెప్తాను తప్ప ఆ డైలాగులు రాసి అది అంత ఉండదు. ఈ సినిమాలో డైలాగులు అసలు ఆయన ఓన్ చేసుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే చాలా బాగా రాశారు. దెన్ మాకు ర్యాపో కుదిరిపోయి సింక్ వచ్చిన తర్వాత అసలు చాలా ఇంప్రూవైజ్ చేసాం మేము కొన్ని డైలాగులు. అది ఎక్కడ సైకిల్ మీద అతను వస్తాడు కదా దంపుడు బియ్యం పవర్ అన్నప్పుడు, అరే పోయి తీసుకెళ్ళి పెట్టేయమని చెప్పి అవన్నీ అప్పటికప్పుడు ర్యాండమ్ గా మా ఇద్దరి ద బాండ్ వీ హ్యావ్ షేర్. మీ స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో దట్ ఈస్ అదంతా బాగా రావడానికి కారణం మేము బయట కూడా అంత బాండ్ అయ్యాం. యూఆర్ వెరీ క్లోజ్ అవుట్ సైడ్ నితిన్తో కానీ ఆల్ 3 of us షార్ట్ అయిపోయిన తర్వాత ఎవరి దారిన వెళ్ళిపోయావు
లేదంటే ఇట్ వాజ్ నెవర్ లైక్ దట్. అందరం ముగ్గురం కూర్చోవడం ఒక దగ్గర కూర్చొని డైరెక్టర్ తిట్టుకుంటూ అంతే, అంత ఫుల్ ఫన్ చేసుకుంటూ ఇలా ఇంకా డైరెక్షన్ టీమ్ తో కూర్చొని ఆర్టిస్టులు ఎలా తిట్టుకుంటారో అలా అంటే కొన్ని సీన్స్ లో ముగ్గురు కూడా ఎస్పెషల్లీ ఈ విషయంలో నితిన్ ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేయాలి. నితిన్కి ఉన్న విత్ బ్యాక్గ్రౌండ్ కమ్స్ పవర్, అది మనందరికీ తెలుసు. వీ డోంట్ నీడ్ టు డినై ఇట్. ఓకే, నితిన్కి ఉన్న ఆ స్టేచర్ ఆర్ వాట్ ఎవర్ ఫ్రమ్ వేర్ హీ కమ్స్, ఈ డైలాగ్ నేను చెప్తా అని ఆయన అనొచ్చు, లేదంటే ఈ డైలాగ్ మార్చేయండి అని అనొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ డైలాగ్ చూసి సరే ఇది నేను చెప్తాను కరెక్ట్ కాదేమో, ఇది సుబ్బు చెప్పాలేమో, ఇది హరి చెప్పాలేమో అని చెప్పి కొన్ని సీన్స్లో ఆయన సైలెంట్గా ఉన్నాడు. అవును నిజంగా ఎవరు చేస్తారు సార్ ఇది? ఎవరు ఎవ్వడం First of all, చెప్తే బాగా సార్. కథ విన్నా ఇవన్నీ ఓకే, ముగ్గురు ఉంటారు, ఇదంతా కూడా ఓకే. బట్ ఆన్ పాయింట్ అక్కడికి వచ్చినప్పుడు నువ్వు మార్చాలనుకుంటే ఇలా మార్చచ్చు. అతనుకున్న డైలాగ్ కూడా నేను కాదేమో, ఇక్కడ సైలెంట్ గా ఉండాలి సార్ ఆయన. ఇక్కడ సైలెంట్గా ఉండాలేమో సార్ వీళ్ళిద్దరు చెప్పారు. అలాగే మేము ఇద్దరం ఉన్న సీన్స్లో ఇద్దరం స్క్రిప్ట్ చూసుకొని అన్న ఇది నువ్వు చెప్పడం కరెక్టేమో అన్న, లేదు కొంచెం అమ్మాయి గురించి ఉన్నా, లేదంటే ఎక్కడ రమ్య టచ్ అవుతుందంటే అర్ర నువ్వు ఇది చెప్పరా అని. కొన్ని చోట్ల అన్నయ్య కొంచెం కంగారులో అప్పుడు ఆన్ స్పాట్ ఏమన్నా కొంచెం రాసిన, మొత్తం సుబ్బుకి రాసిన, నేను ఆ టైంలో సైలెంట్గా ఉన్నా. ఆ డైలాగ్ని బ్రేక్ చేసి ఇక్కడ నువ్వు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఇది ఈ పాట చెప్పు, నేను ఈ పాట చెప్తా, ఎలాగో మనకు ఫ్లో ఉంది కాబట్టి అని. అండ్ బికాస్ ఆఫ్ రీజన్, ఎందుకంటే ఒక డైలాగ్ నువ్వు ఎంత పొడుగు చెప్పినా కానీ అవతలోడు రియాక్షన్ పడకపోయినా, లేదా అవతల నుంచి నీకు డైలాగ్ రాకపోయినా ఆ డైలాగ్ ఇంపాక్ట్ ఉండదు. అది తెలుసుకుంటే నీకు చాలు యాక్టింగ్కి. నాకు తెలిసిన, ఎందుకంటే ఇప్పుడు నేను డైలాగ్ చెప్పినప్పుడు మధ్యలో నేను చెప్తుంటే అన్నాడు, అది పడకపోతే ఇది ప్లెయిన్గా ఉంటుంది. సో నీకు అలాగేంటంటే ఆయన అవని, అంకిత్ అవని, మేము అవని, మా ముగ్గురు మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది. అది ఎలా జరిగినా ఏం జరిగినా ఈ 3 క్యారెక్టర్లకి ఒక బార్గేట్ ఉంటుంది. ఆ బార్గేట్ దాటకుండా ఏదన్నా చేసుకోండి, బట్ నాది ఇది అని యాక్సెప్ట్ చేసే డైరెక్టర్స్ ఉండాలి. కరెక్ట్, అది చాలా తక్కువ ఉంటారు. అంటే ఆ క్షణం ఆయన మేము వెళ్ళి సార్ ఎలా సార్ అంటే ఒకవేళ మాకు ఎందుకంటే ఆయన కన్విన్స్ చేయొచ్చు, లేదండి నేను ఎలాగే రాసుకున్నాను మీరు ఎలాగే చెప్పండి అంటే చెప్పాలి. కరెక్ట్, బట్ అలా కాదు. ఆయన ఏంటంటే సార్ నాకు ఒక్క నిమిషం టైం ఉంది సార్, ఎందుకంటే మీరు అప్పటికప్పుడు చెప్తున్నారు, అది మళ్ళీ నేను ఒకటి రాసుకున్నాను, మళ్ళీ మీరు ఏదో చెప్తే అది ఇంకోటిలాగా అవుతుంది. ఒక్క నిమిషం టైం ఉండని ఆయన 1 నిమిషం టైం తీసుకుని సార్ పర్లేదు సార్ బాగానే ఉంది అదే చేద్దాం సార్, లేదు బాగాలేదు అనుకోండి సార్ ఇది ఇటేసి అది అటేద్దాం అని అంత పేషెన్స్గా చెప్పే డైరెక్టర్. దానికి మాత్రం ఆయన గ్రేట్, మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. అంజన్న కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. అంజన్నకి సో యాక్చువల్లీ మీ కులం కంటే గుణం గొప్పది అనేది లాస్ట్కి ప్రేమను అయితే గెలిపించింది. అంతేనండి. సో ఇక్కడ కూడా ఈ పోస్టర్లో కనిపించే ఇద్దరు ప్రేమ గెలవడం ఎలాగో సినిమా కూడా సక్సెస్ అవడానికి హరి సుబ్బులు నిజంగా చాలా కారణం అండి. వాళ్ళ సెగ్మెంట్, ప్రతి సెగ్మెంట్, ప్రతి సీక్వెన్స్ అబ్బా, ఆ తాత దగ్గర నుంచి ఆటగాడు నుంచి వీళ్ళిద్దరు ఆ చేతిలో లుంగిలో తీసేది, చేతిలో పెట్టమనేది, ఈయన కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇవ్వడం, ఆయన వాటి వండర్ఫుల్ సీక్వెన్సెస్ ప్రతిదీ. సో అలాగే మీ హీరోయిన్ కూడా చెప్పకపోతే బయట ఎవరికి తెలియకపోతే తెలుగామే అని అనుకుంటారు, గోదావరామే అనుకుంటారు. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఆల్రెడీ సక్సెస్ అయితే కొట్టింది కాబట్టి రిపీట్ వాల్యూ ఇంకా పెరిగి జనాలు వచ్చి కలెక్షన్ల వర్షం కూడా కురిపించాలని ఈ ఆగస్ట్ కాబట్టి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.